గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1185 పురపాలక శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి, రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు. శ్రీనివాసులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి నియోజకవర్గం తిరుపతి కార్పొరేషన్ పరిధిలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ అధ్యక్ష. అది చాలా చోట్ల పగిలిపోయి త్రుప్పుబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ రోడ్లపైన కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి అధ్యక్ష. అవన్నిటి కూడా మున్సిపల్ నిధులతో తాత్కాలికంగా రిపేర్లు చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు తిరుపతి నగరం బాగా పెరిగింది, అభివృద్ధి చెందిలో నివసిస్తున్నారు, యాత్రికులు ఎక్కువగా వస్తున్నారు, తాకిడి ఎక్కువగా ఉంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అవసరం ఉంది కాబట్టి తిరుపతిలో అమృత్ 2.0 లేదా యుఐడిఎఫ్ పథకం కింద కొత్త యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ తిరుపతికి 125 కిలోమీటర్లు కొత్త లైన్లు, 60 కిలోమీటర్లు రీమోడలింగ్తో కలిపి 185 నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు సుమారు 152 కోట్లతో యూజీడీ అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా 42,000 ఇళ్ల కనెక్షన్కు 36 కోట్లు కూడా అవసరం ఉంది. మొత్తం 188 కోట్ల నిధులు అండర్ గ్రౌండ్ నిర్మాణానికి అవసరం ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వంలో ఇది మన మున్సిపల్ మంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ద్వారా ప్రపోజల్ పెట్టి అమృత్ 2.0లో లేదా యుఐడిఎఫ్లోనో ఖచ్చితంగా శాంక్షన్ తిరుపతి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. యనమల దివి గారు. తుని టౌన్ అనేది హైవేకి ఆనుకొని ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ చాలా ఒక బిజినెస్ సెంటర్ కూడా అధ్యక్ష. మన పాపులేషన్ వచ్చేసి 65,000 అధ్యక్ష. ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కూడా చాలా దివీస్ కానీ, హెట్రో కానీ, అలాగే డెక్కన్ కానీ, అరబిందో కానీ ఇవన్నీ ఇండస్ట్రీస్ ఉండడం మూలాన ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా మన తుని టౌన్లోనే రిసైడ్ అయ్యి ఉంటారు అధ్యక్ష. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ. అలాగే మన కూటమి ప్రభుత్వం చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాల వల్ల కూడా తుని టౌన్ చాలా అభివృద్ధి చెంది ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనే ప్రపోజల్ కూడా మన స్వచ్ఛాంధ్ర భాగంలో మా స్వచ్ఛ తుని కూడా చేర్చాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అలాగే మన తుని టౌన్ వచ్చేసి ఇది ఒక గేట్వే టు SEZ కూడా. ఈ పాయింట్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మన తుని టౌన్కి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి టౌన్ ప్రజెంట్ పాపులేషన్ 4.5 lakhs అధ్యక్ష. అంతేకాకుండా ఒక 75,000 నుంచి 1,00,000 వరకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది అధ్యక్ష. 30 చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించింది. రోజుకి 54.5 MLDల లిక్విడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది అధ్యక్ష. అయితే మొత్తం నెట్వర్క్ 408.41 కిలోమీటర్ల నెట్వర్క్ వేయాల్సింది అధ్యక్ష. అయితే 283.41 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ ప్రజెంట్ ఉంది. మరొక 125 కిలోమీటర్ల నెట్వర్క్ని చేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే అనేక విలేజ్లు ఇవన్నీ మెర్జ్ అయినవి. అయితే ఇందులో ఏదైతే ఆల్రెడీ 1993 నుంచి 95 దాకా ఏదైతే యూజీడీ చేశారో పాత యూజీడీలో 60 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ని రీప్లేస్ చేయాల్సింది అధ్యక్ష. అది ఓల్డ్ అయిపోవటం, ఫ్రీక్వెంట్గా అనేక లీకేజీలు రావడంతో అయితే ఈ 125 కిలోమీటర్ల న్యూ నెట్వర్క్ని ప్లస్ 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలంటే 152.45 కోట్లు కావాలని ఎస్టిమేషన్ చేశారు అధ్యక్ష. అయితే ఏదైతే 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలో దాంట్లో 7.5 కిలోమీటర్లు ఓల్డ్ నెట్వర్క్ని రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ 35 కోట్లతో యాక్చువల్గా ప్రపోజ్ చేసి
టెక్నికల్ స్టేజ్లో ఉంది అధ్యక్ష. మార్చి నెలలో దానికి టెండర్ పిలవటం జరుగుతుంది. టెండర్ బిల్స్ ఇమీడియట్గా టేకప్ చేస్తాం. మిగతాది రీప్లేస్మెంట్ కానీ న్యూ కానీ ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి దాని మీద చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం మొత్తం తీసుకుంటే అధ్యక్ష 21,170 కిలోమీటర్ల నెట్వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అది పూర్తి చేయాలంటే 24,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అధ్యక్ష. ప్రజెంట్ అయితే 3,224 కిలోమీటర్లు వర్క్ జరుగుతుంది. వర్క్ ఉంది అధ్యక్ష. యూజీడీ ఉంది 3,224. ప్రజెంట్ వరకు 2,860 కిలోమీటర్లు జరుగుతుంది అధ్యక్ష. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఈ యొక్క యూజీడీని చేస్తేనే నిజమైన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనేది అవుతుంది అధ్యక్ష. దానికి అన్ని విధాల ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1517 టిఎస్ మిస్ గారు.